యేసుక్రీస్తు నామములో మీ శుభములను తెలియజేస్తున్నా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం 4 వచనంలో సౌలు దావీదు పంపిన చోట్లకెళ్ళి చక్కన పని చేసుకుని సుబుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడంట. అంటే సౌలు ఎక్కడికైతే దావీదుని పంపించాడో పోయిన కళ్ళెళ్ళి నమ్మకంగా పని చేసుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా మనకు అప్పగింపబడిన పని, అది ఉద్యోగం కావచ్చు, మరి చేతి పని కావచ్చు, దేవుని సేవ కావచ్చు, ఏదైనా సరే నమ్మకంగా చేసుకొని సుబుద్ధి కలిగి ఉంటే అనేక వాటి మీద దేవుడు మనం నియమించేవాడు ఉంటాడు. ఎందుకంటే అధికారులకు మనం లోబడాలి, దేవునికి లోబడాలి. దావీదు దేవునికి లోబడుతూ వచ్చాడు, సౌలుకు లోబడుతూ వచ్చాడు. అందుకనే ఆయన పోయిన చోటకల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి, అంటే మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎదుటివారు ఎలా ఉన్నారనేది మనకు అనవసరం. మనం ఎలా ఉన్నాం, మనం మంచి మనసుతో పనిచేస్తున్నాం లేదనేది గమనించాలి. అలా చేసుకుంటూ వెళ్తే దేవుడికి తప్పనిసరిగా దావీదుని ఏ విధంగా సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడో ఈ లోకంలో నిన్ను కూడా ఘనుడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే చిన్న మాట తీసుకో, ప్రభువా నా హృదయంలోకి రా, దావీదు వల్లే నన్ను కూడా దీవించడం చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు దీవించునుగాక. ఆమేన్.